నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్9 టీవీ. ఆయన ఒక ఇండస్ట్రీ అని సూపర్ స్టార్ కృష్ణను ఉద్దేశించి జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. సినీ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరు జిల్లా తెనాలి మండల స్వగ్రామం బుర్రిపాలెంలోని ఏపీకే కళ్యాణ మండపంలో నిర్వహించిన కృష్ణ సంస్కరణ సభలో ఆయన మాట్లాడారు. సినిమా చిత్రీకరణలో నూతన ఆధునిక సాంకేతిక విధానాలకు ఆద్యుడయ్యారు. భావితరాలకు అవసరమైనవి అందించి అందరికీ స్ఫూర్తిగా నిలిచారని మనోహర్ పేర్కొన్నారు. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు మే 31న తాను పుట్టానని పెమ్మసాని చంద్రశేఖర్ గుర్తు చేసుకున్నారు. తాము నడిపిన సెయింట్ పీటర్స్ ఘట్టమనేని కృష్ణ బీఈడీ కళాశాలకు కృష్ణ సొంతింటిని ఇచ్చారన్నారు. సూపర్ స్టార్ అన్నదమ్ముల అనుబంధం మా సోదరులు ఇరువురికి ఎంతో స్ఫూర్తినిచ్చిందన్నారు. ఈ విధంగా ఆయనకు మాకు మంచి అనుబంధం ఉందని గుర్తు చేశారు. కృష్ణ అభిమానులు గ్రామ ప్రజలు జోహార్ సూపర్ స్టార్ కృష్ణ అంటూ నినాదాలు చేసుకుంటూ గ్రామంలోని గాంధీ బొమ్మను అలంకరించి కృష్ణ పర్వతం సినిమాలోని జమదగ్ని పాత్రలోని కృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అలాగే జాతిపిత గాంధీ, యుగ పురుషుడు ఎన్టీఆర్ విగ్రహాలకు పూలదండలు వేసి నమస్కరించారు. అలాగే కళ్యాణ మండపంలో కృష్ణ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. హలో మిస్టర్ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకత్వం జోహార్ సూపర్ స్టార్ కృష్ణ జోహార్. సార్ కొంచెం బ్రో లైట్ ఓవర్ అయిపోయింది బ్రో, మరి ముందు పడుతుంది. ఏమండి పక్కారండి మీరు? మైక్ నుంచి కింద పెట్టానా అన్న, కొంచెం ఫోన్ కింద పెట్టానా మీరు? సూపర్ స్టార్ సూపర్ స్టార్ కృష్ణ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు. ఓకేనా? ఓకే చెప్పు అన్న, ఒకసారి కింద పెట్టాను కెమెరా. హైదరాబాద్లో ఉంటే కలుస్తాను, ఇక్కడే ఉన్నారని చెప్పారు. 3 months అయిపోయింది హైదరాబాద్కి వచ్చి. భయం అంటే తెలియని ఒక బోలా శంకర్లు సహాయం చేయటమే తప్ప తనకంటూ ఒక హంగు ఆర్భాటం చేసుకున్నటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి మా ఘట్టమనేని కృష్ణ గారు. ఈరోజు బుర్రిపాలెం గ్రామ కీర్తి భారతదేశానికి తెలిసింది అంటే అది ఘట్టమనేని కృష్ణ గారి వల్ల మాత్రమే సాధ్యమైంది. తెలుగు సినిమా పరిశ్రమకు ఒక 70mm తీసుకొచ్చిన, ఒక జేమ్స్ బాండ్ మూవీ తీసుకొచ్చిన, ఒక బప్పిలహరిని పరిచయం చేసిన అది ఆ రోజు కృష్ణ గారి వల్ల మాత్రమే సాధ్యమైంది. అదేవిధంగా
అల్లూరి సీతారామరాజు పాత్రని తరతరాలుగా గుర్తుపెట్టుకునే విధంగా చేసిన గొప్ప నటులు కృష్ణ గారు. ఎప్పుడు అనుకుంటూ ఉంటాం, అరే అన్నదమ్ములంటే అలా ఉండాలి అనే విధంగా. ఈ విధంగా కృష్ణ గారి ఫ్యామిలీ నాకెంతో దగ్గరమైనటువంటి ఫ్యామిలీ. అలాంటిది ఈ విధంగా మన బుర్రిపాలెం నిరంతరం మీరందరూ నాకేందో తెలియదు కానీ ప్రతి క్షణం అభిమానం చూపిస్తారు నేను వచ్చినప్పుడల్లా. అదేవిధంగా పాత్రికేయులకు, పెద్దలకు, మనోహర్ గారు హ్యాండ్సమ్ హీరో. సో మనోహర్ గారు అంటే చాలా రకాలుగా చెప్తారు మాకు. అదేవిధంగా ఇలా ప్రతి ఒక్కళ్ళు నన్ను పిలిచి చేసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మొట్టమొదటిసారి కలవడమే కాదు, ఆయన మేడ్ ఇన్ స్పీచ్ ఈరోజు పార్లమెంట్లో ఫస్ట్ టైం మాట్లాడితే మేడ్ ఇన్ స్పీచ్ అంటారు. సో చంద్రశేఖర్ గారిని ప్రత్యేకంగా ఇటువంటి కార్యక్రమంలో కలుసుకోవడం మనందరం కూడా ఎంతో ఆత్మీయంగా, కృష్ణ గారి స్ఫూర్తితోటి. నిజంగా ఏ గ్రామం చూసినా కూడా ఆదర్శవంతులు కొంతమంది ఉంటారు, కానీ కుటుంబం మొత్తం ఆ విధంగా ఆదర్శవంతంగా ఉండి గ్రామానికి సహాయం చేయాలి, ఏదో విధంగా ఒక కొత్త తరం ఉపయోగపడే విధంగా, వాళ్ళకి భవిష్యత్తు ఉండే విధంగా ఒక మార్పు తీసుకురావాలని పెద్దల ఆదిశేషరావు గారు చేసిన ప్రయత్నం, కృష్ణ గారు చేసిన ప్రయత్నం నిజంగా మనందరం కూడా గర్వపడాలి. మన బూరిపాలెం గ్రామాల్లో మనస్ఫూర్తిగా కృష్ణ గారి గురించి ఎంత చెప్పినా సరిపోదు. కానీ ఒక లెజెండ్గానే కాకుండా ఫిలిం ఇండస్ట్రీయే కాదు, ఆయనే ఒక ఇండస్ట్రీగా మారారు. నేను లాస్ట్ టైం విగ్రహావిష్కరణ వచ్చినప్పుడు శేషగిరిరావు గారు చెప్పారు, ఏ టెక్నాలజీ తీసుకొచ్చినా మొట్టమొదటిసారి కృష్ణ గారే తీసుకొచ్చారు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి. అది చాలా గొప్ప విషయం. అందుకని అన్నంతో స్ఫూర్తిదాయకం. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పనిచేసిన వ్యక్తులు మహనీయులు కృష్ణ గారిని మనం గుర్తు చేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా మీరందరూ మొన్న సర్పంచ్ గారి ఎన్నికల్లో ఎట్లా మీరందరూ కలిసికట్టుగా నిలబడ్డారో ఒక మాట పైన, అదేవిధంగా మన భవిష్యత్తు కోసం, మన రాష్ట్రం కోసం మీరందరూ కూడా మరొకసారి అదే స్ఫూర్తిని తీసుకొస్తారని, తప్పకుండా చంద్రశేఖర్ లాంటి వ్యక్తులు ముందుకు వచ్చినప్పుడు మనందరం పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి ముందుకెళ్లే విధంగా, ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా పర్సనల్గా కలిసికట్టుగా ఒక మంచి టీమ్ స్పిరిట్ తోటి మనం పనిచేద్దామని మనస్ఫూర్తిగా సందర్భంగా కోరుకుంటూ కృష్ణ గారికి మరొకసారి మనస్ఫూర్తిగా మనందరం కూడా కలిసి జోహార్లు జరిపించుకుంటూ వాళ్ళ అభిమానులకి, పెద్దలందరికీ ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఆదిశేషరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.